ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల నుండి ఇక బంగారం కొనడం కష్టమే అంటున్నారు నిపుణులు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రస్తుత రోజుల్లో బంగారం పేరు వింటేనే కరెంట్ షాక్ కొట్టినంత పని అవుతోంది. రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులనైతే భయపెడుతున్నాయి. దీంతో తొలిసారి తులం బంగారం ధర 83,000 మార్కు దాటేసింది. ఈ ప్రభావం కొనుగోలుదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరి బంగారం ధరలు తగ్గుతాయా? తగ్గితే ఎప్పుడు తగ్గుతాయి? బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాము. బంగారం ధరలు రోజు రోజుకి కూడా భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజు పెరుగుతున్న ధరలు పసిడి ప్రియులను అయితే భయపెడుతున్నాయి. కొత్త ఏడాదిలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ అనిశ్చితి నెలకొంది. దీంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 24 క్యారెట్లకు 83,000 మార్కు దాటేసింది. 83,000 దాటడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు. ఇక శుక్రవారం నాటి ఎంసీఎక్స్ ట్రేడింగ్లో 99.9 స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర $200 పెరిగి 83,100కు చేరిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇక 99.5% స్వచ్ఛమైన బంగారం ధర 200 పెరిగి 82,700కి చేరింది. ఇక వెండి కూడా నేడు 500 పెరిగి ఢిల్లీ మార్కెట్లో 94,000కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర చూస్తే ఔన్స్ బంగారం ధర $2,780కి చేరుకుంది. వెండి ధర ఔన్స్కి $31.32 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో బంగారం ధరలు దిగొచ్చే అవకాశం కనిపించడం లేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టారిఫ్ విషయంలో ఎలా వ్యవహరిస్తారో అనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఎన్నికల సమయంలోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇతర అంశాల్లో ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. దీంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడి పాలసీ నిర్ణయాలు వెలువడే వరకు బంగారం ధర తగ్గుదలపై ఓ అంచనాకు రాలేమని వెల్లడించారు. ఇక అలాగే చూస్తే అటు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు భవిష్యత్తు రోజుల్లో బులియన్ మార్కెట్ల పసిడి ధరలను నిర్ణయిస్తుందని నిపుణులు అంటున్నారు. బడ్జెట్లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే గనక దేశీయంగా బంగారం ధర మరింత ప్రియం కానుంది. గత ఏడాది జూలై బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ 9% తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో దిగుమతులన్నీ ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ఈ ప్రభావం దేశ వాణిజ్య లోటుపై పడింది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఇప్పుడు మళ్లీ ట్యాక్సులు అంటే సుంకాలు పెంచక తప్పదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. బంగారంపై కస్టమ్ డ్యూటీ పెంచినట్లయితే రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరగనుందని చెప్తున్నారు.